పోసారు. అంటే మాకు చనిపోయిన వాళ్ళు ప్రాణం పోసి మాకు బ్రతికించినట్టు ఉంది సార్. పునర్జన్మ ఇచ్చారు. జీవితంలో మరుపురాని విషయం సార్ ఇది. ఎందుకంటే కొందరు అంటే ఈ ఎలక్షన్ ముందు చెప్తారు మాయ మాటలు, కానీ ఈయన గెలవక ముందు అంటే 22 మంది ఇదే ఆంధ్రప్రదేశ్ నుంచి గుజరాత్ వేటకు వెళ్ళి పాకిస్తాన్ పోస్ట్ గార్డులు చిక్కిపోయాం. అంటే మా 22 మంది కుటుంబాలు రోడ్డు పెడితే మన జగన్ గారు శ్రీకాకుళం వస్తే మా అంటే ఫ్యామిలీ తరపున అందరూ 22 మంది ఫ్యామిలీ వెళ్ళి తల్లి పిల్ల చెల్లి భార్య అందరూ వెళ్ళి ఏడుచుకుని మాట్లాడితే, అమ్మా నేనున్నాను, నేను గెలిచిన తర్వాత విడిపించే బాధ్యత నాది ఆ మాట ప్రకారంగా తీసుకొచ్చారు. కానీ మళ్ళీ ఇంకొక విషయం, దొరికిన ప్రతి మనిషికి 5 లక్షలని మరీ సంతోషం. చాలా అన్ని మాట నిలబెట్టిన మన జగనానికి యాన్సాప్. సార్ చిన్న పిల్లలు తెలుసు సార్, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది, పాకిస్తాన్ దేశాలు ఎవరు చిక్కిపోయినా కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. చిన్న పిల్లడు తెలుస్తుంది. వీళ్ళేంటంటే రాజకీయ ప్రకారంగా లబ్ధి పొందడానికి కొందరికి ముసలి వాళ్ళకి అవగాహన ఉండదు కదా సార్. కొద్దిగా వీళ్ళేంటంటే వాళ్ళు ఓడుకుంటారు, అంతే, తప్పదు.